వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ఎందుకు వేస్తారు అనేటువంటి మనం చూద్దాం. ఎందుకు ఫాలో అవుతారు అనేటువంటి. వెన్ ద ప్రాఫిట్స్ ఆర్ ఇంక్రీజింగ్ అట్ డిక్రీజింగ్ ట్రెండ్, ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ ద వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ మోడిఫైడ్ వర్షన్ ఆఫ్ అన్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. అంటే ఒకవేళ ప్రాఫిట్స్ అనేటువంటి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ట్రెండ్లో ఉందనుకుందాం, ట్రెండ్లో ఉందనుకుందాం. అట్లాంటి సిచ్యువేషన్లో కానీ, లేదా ఒకే ట్రెండ్ ఉందనుకున్నాం, సో ఇంక్రీజింగ్ ట్రెండే ఉంది, లేదు డిక్రీజింగ్ ట్రెండే ఉంది, సో అట్లాంటి పరిస్థితుల్లో కానీ ఈ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అనేటువంటి ఫాలో అవడం జరుగుతుంది. సో ఇది మోడిఫైడ్ వర్షన్ అనమాట యావరేజ్ ప్రాఫిట్ మెథడ్కి. సో ఇక్కడ ఏంటి అంటే దిస్ మెథడ్ ఈజ్ బెటర్ దాన్ ద యావరేజ్ ప్రాఫిట్ మెథడ్. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్తో కంపారిజన్ చేసుకుంటే ఇది బెటర్ అని చెప్తున్నాడు. సో బికాస్ ఇట్ గివ్స్ వెయిటేజ్ టు ద లేటెస్ట్ ప్రాఫిట్స్. ఇట్ గివ్స్ ద వెయిటేజ్ టు ద లేటెస్ట్ ప్రాఫిట్స్. అంటే లేటెస్ట్ ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో ఆ లేటెస్ట్ ప్రాఫిట్కి వెయిటేజ్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది, మోర్ వెయిటేజ్. కారణం ఏంటి అంటే ఇక్కడ లేటెస్ట్ ప్రాఫిట్ అనేటువంటిది మనకు రీసెంట్ ట్రెండ్ని డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో మంచి ప్రాఫిట్స్ ఉంటే, రీసెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి ప్రాఫిట్ ఉంటే అది మనకు ఫ్యూచర్లో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో జనరేట్ అయ్యే అవకాశం అనేటువంటి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఉద్దేశంతో సో రీసెంట్ ప్రాఫిట్ అనేటువంటిది మనకు లేటెస్ట్ ట్రెండ్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వెయిట్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో విచ్ ఈజ్ లైక్లీ టు బి మెయింటైన్డ్ ఇన్ ద ఫ్యూచర్ బై ద ఫర్మ్. సో ఇట్ ఈజ్ అప్లికబుల్ వెన్ ద ప్రాఫిట్స్ షోయింగ్ రైజింగ్ ఆర్ ఫాలింగ్ ట్రెండ్. సో వెన్ ద ప్రాఫిట్స్ షోయింగ్ రైజింగ్ ఆర్ ఫాలింగ్ ట్రెండ్. సో రైజింగ్ ట్రెండ్ కానీ, ఫాలింగ్ ట్రెండ్ కానీ, లేదా ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ట్రెండ్, సో ఏదన్నా సరే ట్రెండ్స్ ఉన్నాయనుకుంటే అట్లాంటి సిచ్యువేషన్లో మనకి ఇది ఫాలో అవ్వడం జరుగుతుంది. అట్లా కాకుండా యావరేజ్ ప్రాఫిట్కి దీనికి ఎట్లా కన్సిడరేషన్ చేయడం అంటే, యావరేజ్ ప్రాఫిట్లో ఏముంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 years ప్రాఫిట్ ఉందనుకుందాం. 5 years ప్రాఫిట్లో ఒక సంవత్సరం ఎక్కువగా ఉంటుంది, సెకండ్ ఇయర్ తక్కువగా ఉంటుంది, మళ్ళీ థర్డ్ ఇయర్ ఎక్కువగా ఉంటుంది, మళ్ళీ ఫోర్త్ ఇయర్ ఎక్కువగా ఉంటుంది, ఫిఫ్త్ ఇయర్ తక్కువగా ఉంటుంది. అక్కడ ఒక ట్రెండ్ని మనకు చెప్పదు నాన్న. యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో అయితే ఒక ట్రెండ్ని చెప్పదు. సో ఎట్లా పడితే అట్లా ఉంటుందన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో మనకు అది యావరేజ్ ప్రాఫిట్, సింపుల్ యావరేజ్ ప్రాఫిట్ అనేటువంటి బెస్ట్ ఆప్షన్. అక్కడ లాస్ కూడా మనకు చూసుంటాం, సో అందులో లాసెస్ కూడా మనం చూసుంటాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఈ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అయితే ఒక ట్రెండ్ని కన్నా మనకు చెప్తాంది అంటే ఎయిదర్ ఇంక్రీజింగ్ ట్రెండ్, లేదా డిక్రీజింగ్ ట్రెండ్, లేదా ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ట్రెండ్, కొంతవరకు పెరిగి మళ్ళీ తగ్గడం, ఇట్లాంటి ట్రెండ్ని కన్నా తెలియజేస్తే అప్పుడు అలాంటి పరిస్థితుల్లో వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ అనేటువంటి ఫాలో అవ్వడం బెటర్ అనమాట. రైట్. సో ఇక్కడ ఎలా తీసుకోవాలి? స్టెప్ 1 సింపుల్, మల్టిప్లై ఈచ్ ఇయర్స్ ప్రాఫిట్ విత్ రెస్పెక్ట్ టు నెంబర్ ఆఫ్ వెయిట్స్. సో ఈచ్ ఇయర్ ప్రాఫిట్ని మనం ఏం చేయాలి అంటే రెస్పెక్టివ్ నెంబర్ ఆఫ్ వెయిట్స్తో మల్టిప్లికేషన్ తీసుకోవాలి. సో 1, 2, 3, 4, 5 ఎక్సెట్రా. సో ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ టోటల్ ప్రోడక్ట్. సో టోటల్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ వెయిట్స్తో మనం మల్టిప్లికేషన్ అనేటువంటి చేయాలి. తర్వాత నెక్స్ట్ క్యాలిక్యులేట్ యావరేజ్ ప్రాఫిట్ కనుక్కోవాలి. యావరేజ్ ప్రాఫిట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి అంటే టోటల్ ప్రోడక్ట్స్ ఆఫ్ ప్రాఫిట్స్ డివైడెడ్ బై టోటల్ వెయిట్స్. సో ఇది చూద్దాం. సో ఇక్కడ నేను మీకు చెప్తాను. సో యావరేజ్ ప్రాఫిట్ అంటే వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలన్నా. తర్వాత ఫస్ట్ మనం గుడ్ విల్ కానీ ఫార్ములా రాస్తే ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి ఏం కావాలంటే తెలుస్తుందన్న. గుడ్ విల్ ఫార్ములా మనం యావరేజ్ ప్రాఫిట్ మెథడ్లో ఏం చేసాము అంటే యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్ అనేటువంటి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్యాల్కులేట్ గుడ్ విల్ ఈక్వల్ టు వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేజ్. యావరేజ్ ప్రాఫిట్ ప్లేస్లో మనం వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ అనేటువంటి పెడుతున్నాం అంతే. యావరేజ్ ప్రాఫిట్ ప్లేస్లో వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ అనేటువంటి మాత్రం మెన్షన్ చేస్తున్నాం అంతే. ఓకే, రైట్. సో లెట్ us see వన్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ద్వారా మనం ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ద ప్రాఫిట్స్ ఆఫ్ ఎ బిజినెస్ ఫర్ ద లాస్ట్ 5 years were as follows. Calculate the value of goodwill on the basis of 2 years purchase of weighted average profit. Right. So based on the weights. Right. Let us see. Years 2005 2006. సో మనకి ఇక్కడ 60,000, 72,000, 90,000, 75,000, 54,000 ఇలా ప్రాఫిట్స్ అనేటివి ఇచ్చాడు. ఇక్కడ ఏ ట్రెండ్ చూపిస్తుంది?
ఇక్కడ నుంచి 3 ఇయర్స్ పెరిగింది, మళ్ళీ ఏమైందంటే తగ్గింది. సో 3 ఇయర్స్ వాల్యూ పెరిగింది, మళ్ళీ 4th ఇయర్కి డౌన్ అయింది. సో 5th ఇయర్కి డౌన్ అయింది. అంటే 54,000 వచ్చి రీసెంట్ది కదా. సో రీసెంట్ ట్రెండ్ మనకు డౌన్ఫాల్గా కనబడుతుంది కదా. కాబట్టి ఇక్కడ వెయిట్ అనేటువంటి ఇవ్వడం జరిగింది అనుకో. సో రీసెంట్ ట్రెండ్కి ఎక్కువ వెయిటేజ్ అనేటువంటి ఇవ్వాలి అనేటువంటి లక్ష్యంతోనే ఈ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ అనేటువంటిది మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. రైట్, లెట్ us see సొల్యూషన్ ఈజీయే. సో ఫార్ములా ఏంటి? ఇది మనకు ఉన్నటువంటి ఫార్ములా, గుడ్ విల్ ఈక్వల్ టు వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ పర్చేస్. ఫస్ట్ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ ఇయర్స్, ప్రాఫిట్స్, ఇక్కడ వెయిట్స్ ఏం చేయాలంటే ఇక్కడ 1 2 3 4 అనమాట. సింపుల్గా ఇక్కడ ఇచ్చాడు కదా. సో 1 2 3 4 5 ఇది ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి, 4th ఇయర్కి, 5th ఇయర్కి, అంతే, ఇంకంతకు మించి ఇంకేం లేదు. దెన్ మల్టిప్లికేషన్ 60,000 ఇంటూ 1 60,000, 72,000 ఇంటూ 2 1,44,000, 90,000 ఇంటూ 3 270, 75 ఇంటూ 4 3 lakhs, 54 ఇంటూ 5 సో 2,70,000. ఓకే, దెన్ టోటల్ వాల్యూ వచ్చి, సో టోటల్ వెయిట్స్ ఎంత అవుద్ది 15. టోటల్ ప్రోడక్ట్ ఎంత అవుద్ది, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ అనమాట, ప్రోడక్ట్ ఎంత అవుద్ది 10,44,000. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మనకి ఇక్కడ ఎలా వస్తుంది అంటే టోటల్ వెయిట్స్ అంటే టోటల్ ప్రోడక్ట్ డివైడెడ్ బై టోటల్ వెయిట్, టోటల్ ప్రోడక్ట్ డివైడెడ్ బై టోటల్ వెయిట్. రైట్, సో ఇక్కడ చూడండి ఆన్సరు మనకు టోటల్ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్లో ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయాలి. టోటల్ వెయిట్, టోటల్ ప్రోడక్ట్, నాట్ టోటల్ వెయిట్, టోటల్ ప్రోడక్ట్ డివైడెడ్ బై టోటల్ వెయిట్స్. టోటల్ ప్రోడక్ట్ ఎంత వచ్చింది 10,44,000, టోటల్ వెయిట్స్ ఎంత 15 చేస్తే మనకు 69,600 అనేటువంటి రావడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని గుడ్ విల్, మనకి ఇక్కడ గుడ్ విల్ 2 years పర్చేస్ ఆఫ్ ప్రాఫిట్ ఇచ్చాడు. సో 69,600 ఇంటూ 2 దట్ ఈక్వల్స్ టు 1,39,200, 1,39,200. So that is what goodwill under weighted average profit method. Right, next one, 9th problem, next illustration చూద్దాం. The profits of a business for the last 5 years were as follows. Calculate the value of goodwill on the basis of 2 years purchase, of weighted average profit. So on the basis of 2 years purchase of weighted average profits. So ఇక్కడ కూడా సేమ్ 2002, 3, 4, 5 ఇచ్చాడు. 30,000, 36,000, 45,000, 37,000, 20,000 ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ట్రెండ్, ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అయింది. సో ఇక్కడ సేమ్ ప్రాఫిట్స్, వెయిట్స్, సో 1 2 3 4 5, సో 1 2 3 4 5 ఇట్లా వెయిట్స్ ఇచ్చామా ఈ రెండింటిని. సో ప్రాఫిట్ ఇంటూ వెయిట్ తీసుకుంటే ప్రోడక్ట్ వచ్చేస్తుంది. సో ఈ రెండు మల్టిప్లికేషన్ చేస్తే మనకు ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. ఓకే, ప్రాఫిట్ ఇంటూ వెయిట్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్. సో ఇలా చేసిన తర్వాత మనకు వచ్చేటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో, టోటల్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ ప్రోడక్ట్తో మనం డివైడెడ్ బై టోటల్ వెయిట్ తీసుకుంటే అంటే 5,22,000 డివైడెడ్ బై 15 తీసుకోవడం వల్ల మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంత అంటే 34,800 అనమాట. సో 34,800 అనేటువంటి వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ అవుతుంది. దెన్ మల్టిప్లైడ్ బై 2 ఇంటూ 2, సో ఇంటూ 2 మల్టిప్లికేషన్ చేసుకుంటే విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ 69,600 రూపీస్. ఓకే, సో ఇది మనకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్, సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో లెట్ us see. సో దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్. చూద్దాం. క్యాలిక్యులేట్ గుడ్విల్ ఆఫ్ ద ఫర్మ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 3 years పర్చేజ్ ఆఫ్ ద వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఆఫ్ ద లాస్ట్ 4 years. అంటే 3 years పర్చేజు ఆఫ్ ద లాస్ట్ 4 years ప్రాఫిట్స్. సో 4 years ప్రాఫిట్స్ని బేస్ చేసుకుని 3 years పర్చేజ్ ఇచ్చాడు. ఓకే, ప్రాఫిట్ ఫర్ ద లాస్ట్ 4 years వేర్ 2003, 2004, 2005, 2006. సో ఇట్లా 4 yearsకి సంబంధించి ప్రాఫిట్ ఇచ్చాడు. ఓకే, వెయిట్స్ ఎలా ఇచ్చాడు? 2003కి 1, 4కి 2, 5కి 3, 6కి 4. సో సేమ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే
రీసెంట్ దానికి ఎక్కువ వెయిటేజ్ అనేటువంటి రావడం జరుగుతుంది. సో కారణం ఏంటంటే రీసెంట్ ప్రాఫిట్ అనేటువంటిది లేటెస్ట్ ట్రెండ్ని మనకు డిఫైన్ చేయడం జరుగుతుంది. అందుకే మోర్ వెయిటేజ్ అనేటువంటి ఫర్ లేటెస్ట్ ప్రాఫిట్కి. రైట్. దెన్ ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ ఉందన్న, ఆ ఇన్ఫర్మేషన్ కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఆన్ 1st September 2005 మేజర్ ప్లాంట్ రిపేర్ వాజ్ అండర్టేకెన్ ఫర్ ₹6,000 which was charged to revenue. The said sum is to be capitalized for goodwill calculation subject to adjustment of depreciation of 10% per annum on reducing balancing method. అంటే దాని అర్థం ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 1st September 2005లో ఏంటంటే 1st September 2005లో మనకు ఒక ప్లాంట్ అనేటువంటిది రిపేర్కి జరిగిందన్న, ఒక ప్లాంట్ అనేటువంటి రిపేర్ జరిగింది. సో రిపేర్ అయింది. దీన్ని ఏం చెప్తున్నానంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్గా కన్సిడరేషన్ చేయడం జరిగింది అని అంటున్నాడు. అంటే చార్జ్డ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ఛార్జ్ చేయడం జరిగింది అంటే దాని అర్థం ప్రాఫిట్ వాల్యూ ఏమైంటుందంటే అప్పుడు డిక్రీజ్ అవుతుంది. కారణం ఎక్స్పెన్స్గా రికార్డ్ అయి ఉంటుంది అనమాట. సో ఎక్స్పెన్స్గా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి అక్కడ వాల్యూ ఏమైంటుందంటే డిక్రీజ్ అవుతుంది. ఏది? ప్రాఫిట్ వాల్యూ. తర్వాత ఇప్పుడు సో అంటే దాని అర్థము ఇక్కడ ఏం చెప్తుందంటే క్యాపిటలైజ్ చేసుకోమన్నాడు. క్యాపిటలైజ్డ్ అంటే ఇంకా రెవెన్యూ ఎక్స్పెండిచర్గా చూపించకూడదు కదా. రెవెన్యూ ఎక్స్పెండిచర్గా చూపించకుండా అది క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిలేషన్ అంటే అక్కడ మనకు ఒక ఎక్స్పెన్స్ క్యాన్సిల్ చేయడం వల్ల ప్రాఫిట్ ఏమవుద్ది? ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా క్యాపిటల్ ఏమవుతుందంటే పెరుగుతుంది. ఓకే, చూద్దాం ఎలా చేయాలి అనేటువంటి. మళ్ళీ దాంతోపాటు దానిపైన క్యాపిటలైజ్ చేసిన అమౌంట్ 6,000 ఏదైతే ఉంటుందో దీనిపైన 10% డిప్రిసియేషన్ తీసుకోమన్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ప్లాంట్కి రిపేర్ ఏదైతే ఉందో అది రెవెన్యూ ఎక్స్పెండిచర్గా చూపించకండి. దీనిపైన మనకు డిప్రిసియేషన్ 10% ఏదైతే ఉందో అది మాత్రం రెవెన్యూ ఎక్స్పెండిచర్గా తీసుకోవాల్సి వస్తుందన్నమాట. రైట్. సో ఎలా చేయాలి అనేటువంటి చూద్దాం. తర్వాత క్లోజింగ్ స్టాక్ విషయానికి వద్దాం. క్లోజింగ్ స్టాక్ ఫర్ ద ఇయర్ 2004 వాజ్ ఓవర్ వాల్యూ 2,400. క్లోజింగ్ స్టాక్ 2,400 రూపాయలు ఓవర్ వాల్యూ అనేటువంటి చేయడం జరిగిందన్న. ఓవర్ వాల్యూ అంటే ఎక్కువ చూపించాడు. దీనివల్ల ఏమైంటుంది? ఇన్కమ్ పెరిగి ఉంటుంది, అంటే ప్రాఫిట్ పెరిగి ఉంటుంది. సో ప్రాఫిట్ పెరిగి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఎందుకు అనేటువంటి నేను చెప్తాను. అదేవిధంగా టు కవర్ మేనేజ్మెంట్ కాస్ట్ ఆఫ్ అన్ యాన్యువల్ ఛార్జ్ 4,800 షుడ్ బి మేడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ గుడ్ విల్ వాల్యుయేషన్. అంటే మేనేజ్మెంట్ కాస్ట్ ఇచ్చాడు. సో మేనేజ్మెంట్ కాస్ట్ ఎవ్రీ ఇయర్ తీసుకోమని చెప్తున్నాడు అన్న. ప్రతి సంవత్సరం 4,800 ఎక్స్పెన్స్గా రికార్డ్ చేయమన్నాడు. ఓకే, సో ఎలా చేయాలి అనేటువంటి చూద్దాం. సో ముందుగా ఒక స్టేట్మెంట్. ఎందుకు అంటే మనకు ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత మనకు ప్రాఫిట్స్ జనరేట్ అవ్వాలి. అలా ప్రాఫిట్స్ జనరేట్ అయిన తర్వాత ఆ ప్రాఫిట్స్ని బేస్ చేసుకొని మనం ఆ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ కూడా మనకిచ్చింది ఆ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ మెథడ్ ప్రకారంగా చేయమన్నాడు. సో కానీ ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉండడం వల్ల ఈ అడ్జస్ట్మెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ అనేటువంటిది ఇచ్చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see calculation of adjusted profits 2003, 2004, 2005, 2006. రైట్. సో ముందుగా ప్రాఫిట్స్ మనకు ఉన్నటువంటి ప్రాఫిట్స్ ఏదైతే ఇచ్చాడో 2003కి 4కి 5కి ఏదైతే ఇచ్చాడో అదే ప్రాఫిట్స్ని రికార్డ్ చేశాను. తర్వాత ఇక్కడ లెస్ మేనేజ్మెంట్ కాస్ట్ ఎందుకు ఇచ్చారంటే మేనేజ్మెంట్ కాస్ట్ 4,800 అన్ని ఎవ్రీ ఇయర్ తీసుకోమన్నాడు. సో ఎవ్రీ ఇయర్ తీసుకోవాలని యాన్యువల్ ఛార్జెస్ అన్నాడు కదా. పర్టికులర్ ఇయర్ మెన్షన్ చేయలేదంటే ఇంకా దాని అర్థం ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా అది ఛార్జ్ చేయాలనేసి అర్థం. సో కాబట్టి 4,800. సో 4 ఇయర్స్కి సంబంధించి 4,800. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి? ఎక్స్పెన్స్ కదా, దాన్ని మైనస్ చేయాలి. ఇంతకుముందు ఎక్స్పెన్స్గా రికార్డ్ కాలేదు, అది ఇప్పుడు రికార్డ్ అవుతుంది. దాని అర్థం ప్రాఫిట్ వాల్యూ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. అందుకే ఇది లెస్ చేస్తాం. దెన్ లెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి వాల్యూస్ లేటర్ ఇక్కడ 1st September 2005లో 6,000 రూపీస్ని క్యాన్సిల్ చేస్తున్నాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్గా ఏదైతే రికార్డ్ అయ్యిందో ఆ రికార్డ్ అయినటువంటి దాన్ని క్యాన్సిల్ చేసుకోమన్నాడు. ఎందుకంటే దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా కన్వర్ట్ చేశాడు. దాన్ని ఎక్కడ కన్వర్ట్ చేసినాడు అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా కన్వర్ట్ చేశాడన్న. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా కన్వర్ట్ చేశాడు కాబట్టి అలాంటి సందర్భంలో ఆ ఎక్స్పెన్స్ రైట్ ఆఫ్ అంటే మనకేమవుద్ది? ప్రాఫిట్ని
ఇంక్రీజ్ చేస్తుంది. ప్రాఫిట్ని ఏం చేస్తుందంటే పెంచుతుంది. ఖచ్చితంగా ప్రాఫిట్ వాల్యూ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి దాన్ని యాడ్ బ్యాక్ చేసుకుంటాం. సో యాడ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 6000. సో 2005 అన్నాడు కాబట్టి 2005 పీరియడ్కి సంబంధించిదే తీసుకోవడం జరిగిందనమాట. రైట్, మిగిలింది ఏది లేదు. సో ఇంకా ఆఫ్టర్ యాడింగ్ 6,000 rupees to 2005 profits, so you get the 21,200 rupees. సో 21,200 తర్వాత ఇక్కడ దీనికి రిలేటెడ్గా 10% డిప్రిసియేషన్ అని అన్నాను. సో దీనికి రిలేటెడ్గా 10% అనేటువంటి డిప్రిసియేషన్ చూపించమన్నాడు. సో ఇప్పుడు డిప్రిసియేషను ఎప్పటి నుంచి తీసుకోవాలి అని అంటే ఇక్కడ 1 సెప్టెంబర్ నుంచి డిప్రిసియేషన్ తీసుకోవాలి. సరే, మనకు ప్రాబ్లం ఎండింగ్ ఏంటి అనేటువంటి ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ మనకు ఇయర్ ఎండింగ్ వచ్చేసి పర్టికులర్గా స్పెసిఫై చేయలేదు. సో కాబట్టి మనం దీన్ని నార్మల్గా ఫైనాన్షియల్ ఇయర్ అయినటువంటి ఏప్రిల్ టు మార్చ్గా మనం కన్సిడరేషన్ తీసుకుందాం. సో ఇప్పుడు మనకు 2005 ఎండింగ్కి ఎంత వస్తుందంటే 200 వస్తుంది. ఎలా వస్తుందంటే 6,000 కదా. సో చూడండి, 6,000 ఇంటూ 10% డిప్రిసియేషన్ 10/100 ఇంటూ 1 సెప్టెంబర్లో కదా ఇది జరిగింది. అక్కడ నుంచి మార్చ్ ఎండింగ్కి 4 months అవుతుంది. సో 4/12 9, 10, 11, 12. ఓకే, ఐఎమ్ సారీ. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనకు ఇయర్ ఎండింగ్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే యాజ్ పర్, ఓకేనన్నా, ఇక్కడ సొల్యూషన్ వచ్చేసి మనకు యాజ్ పర్ ఫినాన్షియల్ ఇయర్ కాకుండా క్యాలెండర్ ఇయర్ ఏదైతే ఉందో దాని ప్రకారం సొల్యూషన్ తీసుకున్నారు. కింద లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే వర్కింగ్ నోట్ రాసేసిన తర్వాత ప్రాబ్లం కంప్లీట్ అయిన తర్వాత మీరు అజంప్షన్ రాయండి. సో నోట్ అని బట్టి ఒక చిన్న అజంప్షన్ తీసుకోండి. సో ఏమని రాస్తారంటే డ్యూ టు ద absence ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఆర్ క్యాలెండర్ ఇయర్, ఐ అజ్యూమ్డ్ ఇట్ యాజ్ ఏ క్యాలెండర్ ఇయర్ అని ఒక చిన్న నోట్ పెట్టి ఒక అజంప్షన్ తీసుకున్నట్టుగా రాయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాబ్లం ప్రకారంగా అయితే మనకి ఇక్కడ ఇట్లా ఇచ్చాడు. సో 200 రూపీస్ 6,000 ఇంటూ 10/100 ఇంటూ మనకి ఇక్కడ 4/12 అనమాట. సో 4 months వస్తుంది. సెప్టెంబర్ 1 నుంచి లెక్కలోకి తీసుకుంటే సో ఇక్కడ మనకు దాని ఆన్సర్ వచ్చి 200 రూపీస్ జనరేట్ అవుతుంది. ఓకే, సో దెన్ 200 రూపీస్ మనకు డిడక్ట్ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ 21,000. సో ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఈ 200 రూపీస్ తీసేస్తే 21,000 ఉంది. సో 21,000 అనేటువంటి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు డిప్రిసియేషన్ అనేటువంటి కంటిన్యూయేషన్ నెక్స్ట్ తర్వాత ఇయర్స్ చేస్తూ ఉండాల్సిందే. సో చేయక తప్పదు. ఇప్పుడు మనకి ఎంత ఉందంటే 6,000 రూపీస్ ఉంది కదా. 6,000 పైన 200 ఆల్రెడీ డిడక్ట్ అయింది. మిగిలింది ఎంత? 5,800 దాని వాల్యూ. నెక్స్ట్ ఇయర్కి 5,800 పైన 10% తీసుకోండి. సో 580 రూపీస్ అనమాట. సో 580 మనకు నెక్స్ట్ ఇయర్ డిప్రిసియేషన్గా కన్సిడరేషన్ తీసుకోండి. ఓకేనా? సో ఎందుకు అంటే ఇక్కడ ప్రాబ్లంలో రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అని అన్నాడు. సో ప్రాబ్లంలో ఏం చెప్పారంటే రెడ్యూసింగ్ బ్యాలెన్సింగ్ మెథడ్ అని చెప్పడం జరిగింది. సో కాబట్టి నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ ఉంది కదా. సో దీని గురించి చూద్దాం. ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ విషయానికి వస్తే 2004లో స్టాక్ ఓవర్ వాల్యూ 2,400 అన్నాడు. దీనివల్ల ఏమైందంటే ఇన్కమ్ సైడు ఎక్కువగా చూపించుంటాడు. అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ మనం ఏం చేయాలంటే డిక్రీజ్ చేయాలి.
సో కాబట్టి ఇక్కడ 2004కి విషయానికి వచ్చేటప్పటికి 2400 మైనస్ చేయాలి ఓవర్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్. సో ఇప్పుడు ఒక ఇయర్లో క్లోజింగ్ స్టాక్ ఎక్కువ చూపిస్తే అదే నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందంటే ఓపెనింగ్ స్టాక్ అవుతుంది. సో ఓపెనింగ్ స్టాక్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందంటే ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఓపెనింగ్ స్టాక్ పెరిగితే ప్రాఫిట్ ఏమైంటుంది, పెరిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలని డిక్రీజ్ చేయాలి. స్వామి ఓపెనింగ్ స్టాక్ వాల్యూ ఎక్కువగా అయితే ప్రాఫిట్ తగ్గింటుందన్న, ఎందుకంటే ప్రాఫిట్ ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ ఎక్కువ చూపిస్తే ప్రాఫిట్ వాల్యూ డిక్రీజ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే పెంచుకోవాలన్న, సో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఓవర్ వాల్యూడ్ 2400 ఇన్ ద నెక్స్ట్ ఇయర్ 2004 తర్వాత నెక్స్ట్ ఇయర్ 2005కి. సో ఇలా చేయడం వల్ల మనకు వచ్చేటువంటి అడ్జస్టెడ్ ప్రాఫిట్స్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్. సో వచ్చినటువంటి ప్రాఫిట్స్ అడ్జస్ట్మెంట్స్ తర్వాత దానికి వెయిట్స్ ఇచ్చాము అండ్ ప్రోడక్ట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. దెన్ ఈ ప్రోడక్ట్స్ని ఈ వెయిట్స్తో డివైడ్ చేస్తే మనకు ఒక వెయిటెడ్ యావరేజ్ ప్రాఫిట్ జనరేట్ అవుతుంది. దీంట్లో నుంచి వచ్చిన వాల్యూతో 3 ఇయర్స్ పర్చేస్ చేస్తే గుడ్ విల్ వాల్యూ జనరేట్ అవుతుంది. సో ఇది ఒకసారి వర్కింగ్ నోట్ చూసుకోండి. ఓకే రైట్.